హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా లిప్సీ మీకే హాయ్ చెప్పేస్తుంది. ఇక ఈ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ సండే రోజుదండి. కాకపోతే ఎడిటింగ్ అస్సలు కుదరట్లేదు. కన్సిపాప చాలా ఎడిట్ చేస్తుంది ఈ మధ్య. అందుకే ఎడిటింగ్ బ్యాక్ అయిపోయి వీడియోస్ ఇలా చాలా లేట్గా వచ్చేస్తుంది వ్లాగ్. సో ఇంకా గోంగూర చికెన్ చేస్తున్నారు మమ్మీ సండే రోజు. సో షూట్ చేయాలనిపించింది. అది కూడా సాటర్డే రోజు మమ్మీ గోంగూర చట్నీ చేశారు. సో ఆ నెక్స్ట్ డే గోంగూర చట్నీతో గోంగూర చికెన్ చేశారు. కర్రీ మాత్రం భలే వచ్చింది, చాలా యమ్మీగా వచ్చేసింది. మీరు టోటల్ ఫుల్గా చూసేసేయండి కర్రీ ఎలా చేసింది అన్నది. కర్రీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది నిజంగా. ఆ పీస్కి అంటే మమ్మీ గోంగూర చట్నీ వేసిన తర్వాత నియర్లీ ఒక 15 మినిట్స్ అలాగే చికెన్ని ఫ్రై చేశారు. సో ఆ టేస్ట్ అంతా చికెన్ పీస్కి పట్టిపోయింది. సో చాలా యమ్మీగా వచ్చింది కర్రీ మాత్రం. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. అంటే ముందే గోంగూర చట్నీ ఉండే దానితో చికెన్ ప్రిపేర్ చేశారు. ఫ్రెష్గా మళ్ళీ సండే రోజు ఏం మిక్సీ పట్టుకోలేదు దానికోసం. సో ప్రాసెస్ చూసేసేయండి ఎలా చేశారో. సో చికెన్లో 3 స్పూన్స్ ఆఫ్ కారం, అలాగే 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, అది క్రిస్టల్ సాల్ట్, అలాగే ఇది వచ్చేసి వెండు కొబ్బరి పొడి, సో కోకోనట్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ ఆఫ్ గరం మసాలా. అంతే, దీనికోసం స్పెషల్గా మసాలా అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఇవి వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశారు. సో అల్లం అయితే ఫ్రెష్గా ఉంది ఇంట్లో. అంటే మీకు తెలిసిందే కదా, నాకు అదొక పెద్ద టాస్క్ అల్లం వెల్లుల్లి తీసి పేస్ట్ చేసుకోవడము. నాకు ఎప్పుడైనా మమ్మీ వచ్చేటప్పుడైనా అక్కడ తీసుకొని వస్తారు, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాతనైనా ప్రిపేర్ చేసి మంచిగా బాక్స్లో పెట్టేస్తారు. ఎప్పుడైనా 1.5 kg లేదా 2 kgs ఇట్లా 1 kg ఇంత చేసి పెట్టేసి వెళ్ళిపోతారు. నాకు అది పెద్ద టాస్క్ నిజంగా అది చేసుకోవాలంటే. అప్పుడప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అది లేకుండా అయినా నేను కర్రీస్ చేస్తానేమో కానీ అది మాత్రం తీసుకోను. ఎందుకో తెలీదు, అబ్బా చేతులు మండిపోతాయి, మళ్ళీ చాలా టైం పట్టుద్ది, అంత ఓపిక లేదండి.
సో కర్రీ ఇలాగే ఫ్రై చేసి ఉంటే ఇంకా బాగుండేది, కానీ నేను సూప్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఇంకా మమ్మీ అందులోకి జొన్న రొట్ట అట్లా చేశాను. సో అందుకని చెప్పేసి సూప్ చేయమన్నాను. కానీ ఇట్లా తింటే టేస్ట్ అదిరిపోయి ఉండేది, ఇంకా సూప్తోనే చాలా బాగుండే, ఇంకా ఇట్లా ఇంకెంత బాగుండేది. సో ఇంకా అక్కడ వంట అవుతుంటే లిప్స్ ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది. తనకు హాయ్ మూవీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఆ సాంగ్సే వింటుంది. అంటే ఇప్పుడు నేను హాలిడే ఉన్నప్పుడు కూడా ఆ సాంగ్సే పెట్టుకొని డాన్స్ చేస్తుంది. అంతకుముందు వేరే ఇంగ్లీష్ సాంగ్స్ ఏమో చూస్తుండే, ఇప్పుడు వాటితో పాటు ఇవి కూడా చూస్తుంది. సో ఇట్లనే ఇప్పుడు ఇదే టైంలో మమ్మీ వాటర్ యాడ్ చేశాను. మీకు వాటర్ వద్దు, కొంచెం ఫ్రై లాగా కావాలి అంటే ఇట్లనే మీరు ఫ్రై చేసుకోవచ్చు క్యాప్ పెట్టేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి. కానీ ఇంకా చెప్పాను కదా, నేనే మమ్మీ జొన్న రొట్టె చేస్తున్నారని చెప్పేసి సూప్ లాగా చేయమని చెప్పేశాను. కానీ అట్లా కూడా సూపర్ ఉండే టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, జొన్న రొట్టెతోటి గోంగూర చికెన్ ట్రై చేయండి, బాగుంది. సో దీంతో పాటు మమ్మీ బగారా కూడా చేశారు. సో ఇది ఇట్లా కర్రీ చేస్తుంటే అటు పక్కన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ పెట్టుకున్నారు. సో నేను అది షూట్ చేయలేకపోయాను. ఇంకా మేమిద్దరం ఇక్కడే కిచెన్లో ఉండేసరికి మా లిప్సీ చాలా సతాయిస్తుండే. సో అందుకే ఇంకా ఇదేం వద్దులే, కర్రీ షూట్ చేసావు కదా అని చెప్పేసి మమ్మీ నేను చేస్తానులే. అప్పటికే చాలా లేట్ అయిపోయింది లంచ్కి కూడా. సో ఓకే అని చెప్పేసి నేను ఓన్లీ కర్రీయే షూట్ చేశాను. కన్సి పాపని ఎత్తుకొని కూడా, అది ఈ మధ్య చాలా కన్సి ఎక్కువగా ఏడుస్తుంది, అసలు ఉయ్యాలలో కూడా ఉండట్లేదు కన్సి బేబీ. సో ఇంకా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. అబ్బా చూస్తున్నారు కదా, ఎలాగో లైక్ కూడా చేసేయండి, ఓకేనా? సో చూసారు కదా గోంగూర చికెన్ కర్రీ, మీకు నచ్చినట్టయితే తప్పకుండా, కన్సి పాప ఏడ్ చేస్తుంది, ఓకేనా? తప్పకుండా డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసేసేయండి. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.